నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున ఏంటంటే మనం ఒక సమస్య గురించి, అంటే మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్ అనే సమస్య గురించి మాట్లాడుకుందాము. మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్ అనేది 5వ నెలలో కానీ 4వ నెలలో కానీ 6వ నెలలో కానీ సడన్గా జరిగే ఈవెంట్ మాట, కెటాస్ట్రోఫీ. ఇది ఏంటంటే అప్పటి వరకు చక్కగా బేబీ పెరుగుతుంది, సడన్గా చిన్న క్రాంప్ కానీ కొద్దిపాటి బ్లీడింగ్తో కానీ చక్కగా ఏ అవయవ లోపం లేనటువంటి బేబీ సడన్గా ఎక్స్పెల్ అయిపోతూ ఉంటుందండి, అబార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది పేషెంట్కి ట్రీటింగ్ డాక్టర్కి ఇద్దరు కూడా చాలా డిస్ట్రెసింగ్ కండిషను. దీనికి కారణం ఏంటంటే గర్భం ద్వారం దగ్గర ఉండే టిష్యూ మాట, సర్విక్స్ అంటాం ముఖద్వారాన్ని. ఆ ముఖద్వారం వీక్గా ఉండటం, కొల్లాజన్ టిష్యూ ఉంటుంది దాంట్లో, అది జెనెటిక్గా కొంత వీక్నెస్ ఉండటం వల్ల ఈ బేబీని హోల్డ్ చేయలేక ఇట్ విల్ గివ్ అవే మాట, ఓపెన్ అయిపోయి సడన్గా బేబీ వితౌట్ పెయిన్స్ ఎక్స్పెల్ అయిపోతూ ఉంటుందండి. దీని ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ టైం జనరల్గా సర్ప్రైజ్ ఈవెంట్ లాగా జరుగుతుంది. ట్రీటింగ్ ఫిజిషియన్కి పేషెంట్కి కూడా మనకి సర్ప్రైజ్ అది. 16 వీక్స్ అప్పుడు సర్వైకల్ లెంగ్త్ డెఫినెట్గా స్కానింగ్లో చూస్తూ ఉంటామండి. మోర్ దెన్ 3.5 ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాము. లెస్ దెన్ 3.5 సర్వైకల్ లెంగ్త్ ఉన్నప్పుడు షార్ట్ సర్వీక్స్గా భావించి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే సర్వైకల్ స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. బట్ ఫస్ట్ టైం ఏంటంటే మనం అంత ఈ ప్రమాదాన్ని ఊహించమాట, ఈ పరిణామాన్ని ఊహించినప్పుడు ఏంటంటే ఇటువంటి జరుగుతూ ఉంటాయి. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తామండి. జనరల్గా ఫస్ట్ టైం ఏంటంటే ఒక అబార్షన్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో 14 వారాల నుంచి 16 వారాల మధ్యలో ఈ సర్వైకల్ స్టిచ్ బై మెక్డొనాల్డ్స్ మెథడ్ వేస్తామన్నమాట. కింద త్రూ వెజైనా వెళ్ళి ముఖద్వారాన్ని టైట్ చేస్తూ ఉంటాము. అది ఫస్ట్ అటెంప్ట్లో చేస్తూ ఉంటాము. సాధారణంగా 80 to 90% ఆఫ్ ది ఉమెన్ దీంతో బయటపడుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఈ స్టిచ్ వేసినప్పటికీ అబార్షన్ అనేది మళ్ళీ సేమ్ పీరియడ్లో మళ్ళీ బేబీ ఎక్స్పెల్ అయిపోతూ ఉంటుంది. మెక్డొనాల్డ్ స్టిచ్ వాళ్ళకి పనికిరాదు అన్నమాట, వెజైనా ద్వారా వేసిన స్టిచ్. సో వీళ్ళకి ఏంటంటే లాప్రోస్కోపిక్గా అబ్డామినల్ సర్క్యులర్ సూచిస్తూ ఉంటాము. ఈ సర్క్యులర్ ఏంటంటే చాలా టైట్గా హోల్డ్ చేస్తుంది బేబీని. 80 నుంచి 90% వరకు ఈ మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి, ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఇది మన సెంటర్లో అయితే నేను ఒక గర్భిణీ పోగానే అడ్వైస్ చేస్తాను. అంటే వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే మెక్డొనాల్డ్స్ అంటే వెజైనా ద్వారా వేసుకోవచ్చు, కొంతవరకు మనకి సపోర్ట్ ఇస్తుంది. లేదు అంటే ఈ లాప్రోస్కోపిక్ ద్వారా స్టిచ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ 4వ నెల 5వ నెల అయ్యే అబార్షన్స్కి ఈ లాప్రోస్కోపిక్ ద్వారా వేసే స్టిచ్ డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుందండి. 80 to 90% ఆఫ్ ది కేసెస్లో సక్సెస్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ స్టిచ్ అనేది. సో డెఫినెట్గా అబ్డామినల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటంటే కొంచెం క్లిష్టమైందే, బట్ ఏంటంటే డెఫినెట్గా చాలా యూస్ఫుల్. ఈ మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ 5వ నెల 6వ నెల గర్భస్రావాలకి 4వ నెల నుంచి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని ఎప్పుడు వేయాలి అంటే గర్భిణీ పోయిన తర్వాత 2-3 నెలల తర్వాత సంప్రదించినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే లోపల సజెస్ట్ చేస్తాము. ప్రెగ్నెన్సీ పడిన తర్వాత కూడా వేయచ్చు. 12-14 వారాల లోపు అయితే చక్కగా దీన్ని వేయచ్చండి, ఎటువంటి రిస్క్ లేకుండా. తర్వాత కొంచెం రిస్క్ తీసుకుని వేయటమే అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. చాలా సేఫ్ ఏంటంటే ఇన్ బిట్వీన్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ సర్క్యులర్ అంటాం లాప్రోస్కోపీ ద్వారా. సో దీని ద్వారా ఇటువంటి అంటే ఈ డిస్ట్రెసింగ్ కండిషన్, ఎందుకంటే అప్పటి వరకు ఫ్యామిలీ ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో సడన్గా 5వ నెల అంటే హాఫ్ వే త్రూ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ అనేది జరిగినప్పుడు ట్రీటింగ్ గైనకాలజిస్ట్కి పేషెంట్కి ఇద్దరికి వెరీ డిస్ట్రెసింగ్ కండిషన్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అబ్డామినల్ సర్క్యులర్స్ మన సెంటర్లో చాలా సక్సెస్ఫుల్గా దీని ద్వారా ఫలితాలు పొందారు చాలామంది దంపతులు. థ్యాంక్ యూ.